వీళ్ళేంటి ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదు? ఈ పెళ్లి జరగాలన్నది నా అవసరం. నా బిడ్డ కోసం నేను ఈ పెళ్లి చేసి తీరాలి. వాళ్ల ఫోన్ కోసం ఎదురు చూస్తే ఎలా? ఒకసారి నేనే ఫోన్ చేసి చూస్తాను. రాఘవా, నీకు 100 ఏళ్లురా. నీకు ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేసావు. అవునా అత్తయ్య, నీకొక శుభవార్త చెప్దామని ఫోన్ చేశాను. ఇంతకు ముందే పంతులు గారిని పిలిచి మాట్లాడాం. అవునా? ఏమన్నారా? వచ్చే నెల 12వ తారీఖు మంచి ముహూర్తం ఉందన్నారు. పోనీలేరా, నిజంగా శుభవార్తే చెప్పావు. సరే అత్తయ్య, అన్ని విషయాలు ఫోన్లో ఎందుకు? మేమందరం ఒకసారి రేపు ఇంటికి వస్తాం. మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకుందాం. మీరందరూ రావడం ఎందుకు? రేపు నేనే మీ ఇంటికి వస్తాను. అయినా మాట్లాడుకోవడానికి ఏముంది చెప్పు? ముహూర్తం కుదిరింది అంటున్నావు కాబట్టి పెళ్లి చేసేయడమే కదా. అలా ఎలా అత్తయ్య? ముహూర్తం కుదిరింది అనుకోగానే సరిపోతుందా? పెద్దవాళ్ళం మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉంటాయి. సరేరా, మీ సంతోషం కోసం అలాగే వస్తాను. వచ్చిన తర్వాతే మాట్లాడుకుందాం. కాకపోతే ఆ ముహూర్తానికి పెళ్లి జరిపించాలి అంతే. మంచి ముహూర్తం ఉంది అన్న తర్వాత నేను మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తాను అత్తయ్య? తప్పకుండా జరిపిద్దాం. సరేరా, రేపైతే నేనొస్తాను. ఉంటానత్తయ్య. రే అరవింద్, రేపు మనం రాఘవ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వచ్చే నెల 12వ తేదీ మంచి ముహూర్తం ఉందంట. దాని గురించి మాట్లాడడానికి రేపు వస్తానన్నాను. ఏంటమ్మా నువ్వు కూడా? నా పరిస్థితి గురించి కూడా నీకు తెలుసు. డాక్టర్ గారు కూడా నా గురించి అన్ని క్లియర్గా చెప్పారు. మళ్ళీ పెళ్లి ముహూర్తం అంటావేంటి? తెలిసి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం ఎందుకమ్మా? ఎలాగో వెళ్ళిపోయేవాడిని, నన్ను వెళ్ళిపోనివ్వు. నా వల్ల ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందనే బాధ చచ్చాక కూడా ప్రశాంతంగా ఉండలేనమ్మా. నోరు మీరా, చచ్చిపోతావని డాక్టర్ చెప్పాడు. కానీ జ్యోతిషుడు ఏం చెప్పాడు? ఆ అమ్మాయి దీర్ఘ సుమంగలిగా ఉంటుంది, తనని పెళ్లి చేసుకున్న తర్వాత నీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుందని చెప్పారు కదా. ఒకవేళ నీకేదైనా జరగాలి అంటే అది తను చనిపోయిన తర్వాతే. అప్పటి వరకు నీకేమీ కాదు. నన్ను 1కి 2 సార్లు టెస్ట్ చేసి మీ అబ్బాయి బతికే అవకాశం లేదని చెప్పారు. నా రిపోర్ట్ని చూసిన ఆ డాక్టర్ మాటలు నమ్మను, ఎవరో జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్ముతానంటే ఎలా అమ్మా? ప్రతి ఆడపిల్లకి తన జీవితంలో ఎన్నో ఆశలుంటాయి. రేపు నేను చనిపోయిన తర్వాత ఆ ఆశలు చచ్చిపోతాయమ్మా. తన జీవితం నాశనం అయిపోతుంది. వద్దు, నా వల్ల ఇంకొకరు బాధపడ్డం నాకు ఇష్టం లేదు. రే, నీకేమీ జరగదురా. శాస్త్రం కంటే సైన్స్ గొప్పది కాదు. బతకరు అనుకున్న వాళ్ళు కూడా గుడికి వెళ్లి బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చస్తామని తెలిసి కూడా హోమాలు పూజలు చేసి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఆయన చెప్పిందని బట్టి శౌర్య నువ్వు పెళ్లి చేసుకుంటే నీకేమీ కాదురా. అందుకే ఈ పెళ్లి తనతోనే జరగాలని పట్టుపట్టాను. నిశ్చితార్థంలో అంత అవమానం జరిగినా మళ్లీ పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాను. నువ్వు డాక్టర్ని నమ్మావు, నేను జ్యోతిషుని నమ్ముతున్నాను. నా మాట వినరా. నీకేమీ కాదు అరవింద్. శౌర్యతో పెళ్లి జరిగితే తన 5వ తనం నిన్ను కాపాడుతుంది. తన మెళ్ళో కట్టే తాళి చావుని దగ్గరికి రాకుండా శ్రీరామరక్షగా అడ్డుపడుతుంది. నా మాట వినరా. నేను నమ్మాను. ఈ అమ్మ నమ్మకాన్ని నువ్వు నమ్మవా? ఆ డాక్టర్ చెప్పిందే నమ్ముతావా? కానీ ఈ పరిస్థితుల్లో నేను పెళ్ళేలా చేసుకుంటాననుకున్నావమ్మా? ఆ విషయం గురించి నువ్వేం బాధపడకురా. అదంతా డాక్టర్ గారు చూసుకుంటారు. నీకు మంచి విటమిన్స్ మినరల్స్ ఉన్న టాబ్లెట్స్ ఇస్తారు. ఈ లోపు నువ్వు మంచి ఫుడ్ తీసుకున్నావంటే 2 రోజుల్లో మామూలు మనిషివైపోతావు. చస్తానన్న భయం కంటే బ్రతుకుతానన్న ధైర్యం పెంచుకో. అదే నిన్ను కాపాడుతుందిరా. నా బిడ్డకేమీ కాదని నేను నమ్ముతున్నాను. నాకేమీ కాదని నిన్ను నువ్వు నమ్ముకో. శౌర్య నిన్ను కాపాడే సంజీవినిరా. అందుకే ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎంతమంది అడ్డుపడుతున్నా తననే నా ఇంటి కోడలుగా చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నీ భార్యగా చేయాలని చూస్తున్నాను. దయచేసి నువ్వేం ఆలోచించకురా. రేపు వెళ్ళి నేను వాళ్లతో మాట్లాడతాను. మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడతాను. నీ నమ్మకాన్ని కాదని నేనేమీ చేయలేనమ్మా. నన్ను కన్న తల్లిగా నా మీద పూర్తి హక్కు నీకే ఉంది. నేను చనిపోతే నువ్వేమైపోతావు అనే బాధ నాకు చాలా ఉందమ్మా. లేదు, తను కోడలుగా వస్తే నేను బతుకుతాను, సంతోషంగా ఉంటావంటే అలాగే కానివమ్మా. నీ నమ్మకాన్ని నేను నమ్ముతాను. నువ్వదే మాట మీద ఉండరా. మిగిలింది నేను చూసుకుంటాను.